హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాడు మీ కామన్ మ్యాన్ అండ్ వైరల్ మ్యాన్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకెందుకు స్టార్ట్ చేసేద్దాం నైట్ బిగ్ బాస్ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వెరీ 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 గుడ్ న్యూస్. ఫస్ట్ టైం కామన్ మ్యాన్ వైసెస్ సెలబ్రిటీ రెండు జరుగుతున్నాయి. అసలు ఈ సీజన్ కామన్ మ్యాన్స్ ఎందుకు తీసుకున్నారు ఏంటి అని చెప్పి అనుకున్నారు ఫస్ట్ 3 వీక్స్. కానీ కళ్యాణ్ పడాల అండ్ రిమైనింగ్ డెమన్ పవన్, దివ్య వీళ్ళు వచ్చి తర్వాత ఓటింగ్ అనేది లాస్ట్ కానీ ముందు ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే, ఫస్ట్ నేను గుడ్ న్యూస్ చెప్పేస్తాను. గుడ్ న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ 9 సీజన్ ఓటింగ్లో మార్పులు జరిగాయి. ఎలా అంటే ఒకరే విన్నర్ అనుకున్న వాళ్ళందరికీ సమాధానం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్న కళ్యాణ్ పడాల అండ్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ వచ్చేసాడు నెంబర్ 1 పొజిషన్కి. వీళ్ళు ఎంతమంది తెలుసు? జస్ట్ ఓటింగ్ ఒక 10% వేరియేషన్ ఉండొచ్చేమో, కానీ అస్సలు వన్ సైడ్ అయిపోద్ది అనుకున్న ఈ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కామన్ మ్యాన్ వైసెస్ వైరల్ మ్యాన్ అయ్యేలా చేశాడు కళ్యాణ్ పడాల. ఏమైనా మార్పు, అసలు ఒక గుడ్ హ్యూమిడిటీతో, తనలో ఉన్న మంచితనంతో ఓన్లీ వార్ అనేది వన్ సైడ్ లేకుండా చేశాడయ్యా. గ్రేట్ ఇండియన్ ఆర్మీ కల్చర్. ఏం నిదానం, ఏం మంచి మనసు. అస్సలు ఒక సుమన్ని ఎలిమినేషన్లో జరిగిన పాయింట్ నుంచి ఇప్పుడు వరకు ప్రతి ఎపిసోడ్ పాజిటివ్ అయింది మన వైరల్ మ్యాన్ కామన్ మ్యాన్కి. ఎలా అంటే అస్సలు ప్రతిదీ తను ఏం చేసినా సరే అది మంచితనం కింద చూస్తున్నారు, మంచితనంగా కనబడుతుంది. ఇట్స్ రియల్ కామన్ మ్యాన్. ఎంత గుడ్ న్యూస్ అంటే అంత గుడ్ న్యూస్ మనందరికీ. తప్పకుండా మీరు అందరూ ఫైనల్ వరకు ఇదే పాటిస్తారని నేను చూస్తున్నాను. మన కామన్ మ్యాన్ని మనం గెలిపించుకోవాలి, సెలబ్రిటీలది కాదు. ఈ బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ది కూడా అని చెప్పి మనం నిరూపించాలి. నాతో వచ్చేదెవరు? మీరు ఓట్లు అందరూ వేసేదెవరు? రండి, మన ఇండియన్ ఆర్మీని, కౌశల్ ఆర్మీ కాదు, ఇప్పుడు కావాల్సింది ఇండియన్ ఆర్మీ, కామన్ మ్యాన్ ఆర్మీ. ఆల్ పీపుల్స్ ఆర్ కమ్ టు ద స్టేజ్ అండ్ పుల్ టు ద వాల్.